ఆఖరి ఘట్టంలోకి వచ్చేసింది. ఎన్ని చిత్తుల మారిన నక్క డ్రామాలు చేసినా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు ఈ రోజు సఫలం కాలేదు. మరి కేవలం ఒక రెజల్యూషన్ అని పెట్టి తన ఒపీనియన్ ని పెట్టి అది కూడా అందులో తన డెసిగ్నేషన్ ని చీఫ్ మినిస్టర్ లాగా కాకుండా చీఫ్ మినిస్టర్ లాగా స్పెల్లింగ్ ఉన్నా కూడా అది ఈ రోజు మరి కేవలం ఈ రోజు సీమాంధ్ర ఆధిపత్యంతో మరి స్పీకర్ గారు కూడా కేవలం బయస్ గా కేవలం ఈ రోజు సీమాంధ్ర అసెంబ్లీలో దాన్ని పాస్ చేయడం చాలా బాధాకరం. ఇలాంటి అప్రజాస్వామిక పాలనలో ఇప్పుడు తెలంగాణ బిల్లు ఇక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్లిపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇక ఎవరు ఆపలేరు. 11న మరి లోక్సభలో 12న రాజ్యసభలో ఆ బిల్లుని ప్రవేశపెట్టి తక్షణమే దాన్ని పాస్ చేస్తున్నారని ఇప్పటికే మరి అక్కడ ఉన్న ఢిల్లీ కాంగ్రెస్ అధినేతలు ఇప్పటికే చెప్తున్నారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మరి ఏదైతే శపథం చేశాడో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఇలాగే ప్రవేశపెడితే మరి తను రాజకీయ సన్యాసం తీసుకుంటాడని చెప్పాడు. మరి తెలంగాణ విద్యార్థుల తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఈ రోజు ఏదైతే తెలంగాణ సాధించుకుంటున్నామో మరి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు నీ రాజకీయ సన్యాసం తీసుకో, చిత్తూరు జిల్లాకి వెళ్ళిపో, లేకపోతే మేమే హైదరాబాద్ నుంచి నేను తరిమి కొడతాం. సీమాంధ్ర నాయకులు కూడా ఈ రోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వస్తున్నది. మరి సీమాంధ్ర కోసం ఎలాంటి అభివృద్ధి అవసరమో అక్కడ ఉన్న రాజధాని గురించి వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ అసెంబ్లీలో జరిగిన చర్చ వాళ్ళందరూ వృధా చేశారు. వాళ్ళందరూ వృధా చేసి అంతేకాకుండా మరి అదనపు గడువు కావాలని కోరిన కానీ ఇప్పుడు ఆ బిల్లు ఇక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా మరి జిఓఎంలో వాళ్ళకి ఎలాంటి సమస్యలకు పరిష్కారాలు కావాలనో ఇప్పుడు అక్కడున్న సీమాంధ్ర మంత్రులు కూడా మాట్లాడాలి. కానీ ఇప్పుడు కూడా మరి అశోక్ బాబు కానివ్వండి లేకుంటే సమైక్యాంధ్ర బూటక జపం పడుతున్న నాయకులకు మేము హెచ్చరిక చేస్తున్నాము. ఇప్పటికైనా సమైక్యాంధ్ర నినాదాన్ని మానివేయండి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో మరి సీమాంధ్ర వాదులు ఉండాలంటే మరి వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. ఇప్పటికీ కూడా ఒకవేళ సమైక్యాంధ్ర అంటే మాత్రం ప్రతి సమైక్యాంధ్ర వాదిని హైదరాబాద్ నుంచి పంపివేస్తామని తెలంగాణ విద్యార్థి జేఏసీగా హెచ్చరిక చేస్తారు. ఈ రోజు క్యాండిల్ అది ఎందుకు చేస్తారు? తెలంగాణ రాష్ట్రం మరి ఇప్పుడు ఆగే పరిస్థితిలో లేదు. తప్పనిసరిగా మరి ఇంకో 10-15 రోజుల్లో తెలంగాణ రాష్ట్రం రాబోతుంది. మరి తెలంగాణ కోసం విరోచితంగా పోరాటం చేసిన ప్రతి ఒక్కరు అమరవీరులు కానివ్వండి లేకుంటే అది 1969 కానివ్వండి లేకుంటే 2009లో కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇది తెలంగాణ ప్రజల విజయం, ఇది తెలంగాణ అమరవీరుల విజయం. అందుకే వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ రోజు మేమందరం ఇక్కడికి వచ్చి వాళ్లకు మరి పుష్పాంజలిని ఘటించి అంతేకాకుండా కొవ్వొత్తులను ఇక్కడ చేస్తాం. తెలంగాణ వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్ల రేపుల్ల మట్టి పొత్తిల్లల్ల, మట్టి పొత్తిల్లల్ల, మట్టి పొత్తిల్లల్ల. పువ్వా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు.